వెల్కమ్ బ్యాక్. ఎన్నికల అఫిడవిట్లో వైఎస్ జగన్ అసలు లెక్కలు చూపించలేదని టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఎన్నికల కమిషన్ను తప్పుదోవ పట్టించే విధంగా జగన్ వ్యవహారం ఉందని విమర్శించారు. భారతీ సిమెంట్ ఆస్తుల విలువ 32 కోట్లు అని పేర్కొనడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. భారతీ సిమెంట్స్ నాకు ఇచ్చేస్తా, చెప్పు, అప్పో సొప్పో తెచ్చి కట్టేస్తా. ఇదంతా ఫ్రాడ్, ఈ దొంగ వాల్యుయేషన్ లేసి. ఇంకో విషయం కూడా మర్చిపోయా అక్క, అన్నా సాక్షి పేపర్ మర్చిపోయావన్నా, సాక్షి టీవీ మర్చిపోయావన్నా, అది ఏ కంపెనీలో దాచిపెట్టావు జగన్ అన్నా? ఓహో, అంటే అఫిడవిట్లో సాక్షి పేపర్ గురించి, సాక్షి టీవీ గురించి రాస్తే ఓహో అది నీది కాదన్నావని కనిపించకుండా చేసావా? ఎక్కడికి పోయింది సాక్షి పేపర్, సాక్షి టీవీ అని అడుగుతున్నాం. అదే వైఎస్ భారతి మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్, ఎందుకు నీ అఫిడవిట్లో సాక్షి గురించి రాయలేదు అని అడుగుతున్నాం. సిగ్గుపడ్డారా అన్న? అందరికీ తెలిసే హాఫ్ టికెట్ ఈ సాక్షి పేపరా మీదని అందరికీ తెలుసు. ఎందుకు సిగ్గెందుకు అబ్బా? అన్ని ఇడిచేసిన వాళ్ళు కూడా సిగ్గుపెడతాయట, బాగుండదు, అసహ్యంగా ఉంటుంది. కాబట్టి మీరన్నట్టు సాక్షి పేపరు, ఈ ఇళ్ళు, బెంగళూరులో ఉండే ప్యాలెస్లు అన్నీ రాలేదు. కాబట్టి దయచేసి నా పర్సనల్ సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఇద్దరికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ భారతి గారికి, ఎందుకంటే భారతి గారు ఎందుకంటే దీంట్లో ఆమెది కూడా ఉంది కాబట్టి కరెక్ట్గా ఎక్కడెక్కడ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో సరిగ్గా రీసబ్మిట్ చేయమని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. లోక్సభ ఎన్నికల